కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామ హైస్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ గా అడబాల హకీర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైస్కూల్ హెచ్ఎం ఆధ్వర్యంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. చైర్మన్ గా ఆడబాల ఫకీర్, వైస్ చైర్మన్ గా భీమవరపు శివపార్వతిని సభ్యులు ఎన్నుకున్నారు. నూతన కమిటీతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం నూతన కమిటీ మొదటి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నూతన కమిటీని తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు అడబాల వెంకటేశ్వరరావు, పాఠశాల ఉపాధ్యాయులు, కూటమి నాయకులు పుష్పగుచ్చమిచ్చి అభినందించారు. అనంతరం పాఠశాలలోని మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి భోజన నాణ్యతను తనిఖీ చేసి పాఠశాల విద్యార్థులతో మాట్లాడారు. చైర్మన్ ఫకీర్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ దొడ్డ సీను, జనసేన జగ్గంపేట మండలం యువత అధ్యక్షులు ముగిలి గంగాధర్, మండల ప్రధాన కార్యదర్శులు మమ్మన వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. విద్యా కమిటీ చైర్మన్ గా ఈ రోజు ఎన్నుకోవడం జరిగింది. చాలా సంతోషం. స్కూల్లో ఎటువంటి రాజకీయాలకి తావివ్వకుండా మరి ప్రధాన ఉపాధ్యాయులు వారు బాధ్యతాయుతంగా పిల్లలందరినీ కూడా, పిల్లల తల్లిదండ్రులందరినీ కూడా ఏకగ్రీవంగా ఒక తాటి మీద తీసుకొచ్చి వాళ్ళందరి ద్వారా కూడా ఎటువంటి ఎలక్షన్లకి తావివ్వకుండా ఒక అభ్యర్థిని ఎన్నుకునే విధంగా మరి ఆ ప్రధాన ఉపాధ్యాయులు చేసేందుకు ప్రత్యేకంగా ప్రధాన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి స్కూళ్లలో రాజకీయాలకు ఎటువంటి పరిస్థితుల్లో తావివ్వకూడదు. మరి అదేవిధంగా మా నినాదం కూడా అదే అని చెప్పేసి అనుకుంటూ ఏ స్కూల్కి కూడా మేము ఎలక్షన్ టైంలో పోయిన దాఖలాలు లేవు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరైతే విద్యా కమిటీ చైర్మన్గా ఎన్నుకోబడ్డారో ఆ విద్యా కమిటీ చైర్మన్ని శుభాకాంక్షలు తెలియజేయడానికి కానీ, మరి ఇంత చాకచక్యంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్రామంలో నుండి అందరినీ కూడా కలుపుకొని పోయి పిల్లల యొక్క తల్లిదండ్రులని పిలిపించి వాళ్ళందరి మనల్లో పొద్దున నుండి ప్రధాన ఉపాధ్యాయులు వాళ్ళు కానీ, మరి ఇతర ఉపాధ్యాయులు వాళ్ళు కానీ శుభాకాంక్షలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ రోజు స్కూల్లోకి రావడం జరిగింది. ప్రత్యేకంగా నూతనంగా ఎన్నికైనటువంటి మరి అడబాల ఫకీర్ గారికి ఒకటే చెప్తున్నాం, మరి ఎన్నికయ్యారు అంటే ఏదో గెలిచినట్టు కాదు, బాధ్యత తీసుకోవాలి.